గాయ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో 5 స్నాప్ స్టోరీ అనేది చాలా అంటే చాలా వైరల్ అయితుంది. నేను దాని గురించి ఇప్పుడే విన్నాను. సో, నాకు ఇది వినంగానే ఎంత బాధ కలిగిందంటే చాలా అంటే చాలా బాధ కలిగింది. అసలు దీని కథ ఏందనేది నేను ఈ వీడియోలో మీ అందరికీ మొత్తం చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. సో, ఒక అబ్బాయి సిన్సియర్‌గా ఒక అమ్మాయిని ప్రేమించుకుంటుండు. సో, అమ్మాయి గిట్ట ప్రేమించుకుంటుంది. కానీ అమ్మాయి కొంచెం సేపు తర్వాత బోర్ అయిపోతది. బోర్ అయిన తర్వాత ఈయనతో తప్పించుకోవాలనేసి ఓయో రూమ్‌ల ఒక వేరే అబ్బాయితో ఇక లపక్ చిపక్ చేసుకుంటుంది. సో, ఆ టైంగా ఏమైతదంటే ఆ అబ్బాయి ఎవరైతే ఉంటారో స్నాప్ తీస్తాడు. స్నాప్ తీసి పాపం ఈయనకు పంపించేస్తాడు. ఈయనకు పంపియంగానే ఈ పాపం ఈ మనిషి చూస్తాడు. చూసిన తర్వాత ఎంత బాధ కలిగి ఉండొచ్చు చూడండి. ఒక అమ్మాయి వేరొనితో పండుకుంటుంది. ఎంత దరిద్రమైన విషయం మీరు ఆలోచించండి ఒకసారి. అయినా ఎంత పెయిన్ అయినుండొచ్చు. సో, ఆ టైంకి నేను మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే నేనైతే ఈ స్టోరీ విన్నాను. ఇది ఎక్కడి వరకు నిజమో కాదో నాకు గిట్ట తెలవదు. ఎందుకంటే ఇద్దరు మనుషులు మాట్లాడుతున్నారు పోడ్‌కాస్ట్‌లో అది నేను చూశాను. సో, ఎవరో వీడియో క్లిప్ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏసిర్రు. అది చాలా అంటే చాలా వైరల్ ఎళ్ళిపోయింది. హద్దు లేదు దానికి, చాలా వైరల్ అయిపోయింది. సో, ఇంకా చాలామందిలు ఏమంటున్నారంటే ఇది సబ్స్క్రైబర్స్ కోసం చేశారు ఇది అది అని చెప్తున్నారు. కానీ మనకైతే తెలవదు. కానీ మీరే ఆలోచించండి. ఒక అమ్మాయి వేరొనితో వండుకుంటే ఈ అబ్బాయి పరిస్థితి ఏంది? ఎంత బాధ కలిగి ఉండొచ్చు పాపం. ఇన్ రాత్రి నిద్ర పడలేదేమో. ఆయన ఎంత అసలు మీరు ఆలోచించుకోండి మీరు. అర్థమవుతుందా మీకు? సో, నాకైతే ఇది తెలవదు ఎంతవరకు నిజము. కానీ ఇది చాలా అంటే చాలా వైరల్ అవుతుంది ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో గిట్ట చాలా వైరల్ అవుతుంది. సో, నా దగ్గర నుంచి నేను మీ అందరికీ మెసేజ్ అయితే పంపిస్తున్నాను. సో, నా దగ్గర అయితే ప్రూఫ్ లేదు ఇది ఎక్కడి వరకు నిజమో. ఎందుకంటే మనకు ఒక ప్రూఫ్ దొరికితే మనం గిట్ట చెప్పొచ్చు ఇది నిజంగా అయింది అనేసి. సో, ఇక మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అట్లానే ఈ 5 స్నాప్ స్టోరీ గురించి మీకు మీ ఒపీనియన్ ఏందో కమెంట్ చేసి రాయండి. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో చూసినందుకు. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుందేమో, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.